ముందుగా ఇక్కడ 2,50,000 నుంచి 3,00,000 అయ్యే ప్రాజెక్ట్‌ని ఆల్మోస్ట్ 1,50,000కే మేము పూర్తి చేస్తామని చెప్పి వాళ్ళ దగ్గర మాట తీసుకున్నాం. ఆ 1,50,000 తోటే మేము పని ముందుగా ఒక 50,000 అడ్వాన్స్ ఇచ్చారు. ఆ 50,000తో పని పూర్తి చేసాం. కొంతవరకు చేసాం. తర్వాత రూ. 1,00,000 మేము సొంత అమౌంట్ పెట్టుకున్నాం. అలా రూ. 1,50,000 వాళ్ళకి బిల్ పడింది. బిల్ పడిన తర్వాత వాళ్ళు మాకు రిటర్న్ ఇచ్చేశారు. సో, ఏ కాంట్రాక్ట్ ప్రాఫిట్ లేకుండా చేసాం టీ హౌసు. ఇది సొంతంగా నేను ఎస్టిమేషన్ ఏసి సుమారు ఒక 200 ఇటుకల దాకా వస్తదని చెప్పి నేను ఎస్టిమేట్ చేశాను. ఆల్మోస్ట్ 1800, 1900 ఇటుకల వరకు వచ్చింది. ఆ ఇటుకలు నేను తెప్పించి మొత్తం అన్నీ కూడా నేనే దగ్గరుండి చేయించాను. ఇక్కడేంటంటే నాకు కొన్ని చేదు అనుభవాలు ఎదురైనమాట. ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్‌లో. ఇందులో నా అనుభవాలు, నా పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ పైగా ఇందులో నేను కొన్ని కొన్ని సూచనలు కూడా మీకు చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఫేస్ చేసినయి ఎవరు కూడా ఫేస్ చేయకూడదని చెప్పి అవి కూడా కొన్ని కొన్ని సలహాలు. నేను అనుభవించినయి కొన్ని, సలహాలు కొన్ని కూడా చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇక్కడేంటంటే ఇది ఆల్రెడీ బేస్‌మెంట్ ఏసేసుంది. బేస్‌మెంట్ ఏసేసుంది. పిల్లర్‌లేసేసి ఓపెన్ స్లాబ్ కూడా ఏసేసుకుంది. ఈ హౌస్ నేను తీసుకోవడం వల్ల నేనేం ఫేస్ చేశానంటే, ఇక్కడ బేస్‌మెంటు 3 అంగుళాలు వాటం పెడతారు. అంటే మనకి ఈశాన్యం వైపు వాటర్ వెళ్ళడానికి 3 అంగుళాలు వాటం పెడతారు. ఆ 3 అంగుళాలు వాటం పెడతం వల్ల నాకు ఇంటర్లాకింగ్‌లో ఒక్క అంగుళం కూడా వాటం ఉండకూడదు. సో, ఇక్కడ రైజు అక్కడ డౌన్ అయిపోయింది కాబట్టి, ఆ డౌన్ అంతా రైజ్ చేసుకోవాల్సొచ్చింది నేను. చూడండి మీరు ఈ వీడియోలో నేను మీకు చూపించిన విధంగా ఇదంతా కూడా కట్టలు కట్టించుకొని రైజ్ చేయించుకోవాల్సొచ్చింది. ఇలా నాకు 2 రోజులు పట్టింది. సరే ఈ